నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. చూస్తేనే అర్థమైపోతుంది మీకు వీడియోలో. కోడిగుడ్డు బిర్యానీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తుందండి. మీ ఇంట్లో కూరగాయలు అనేవి లేవనుకోండి, ఆ టైంలో కోడిగుడ్లు ఉంటే చాలన్నమాట. బిర్యానీ అనేది ఫాస్ట్గా చేసేయచ్చండి. నేను ఎందుకంటే అదే సిచ్యువేషన్లో చేశాను. మా పాపకి లంచ్ బాక్స్ రాయడానికి కూరగాయలు ఏవీ లేవన్నమాట. కోడిగుడ్లు ఉంటే వాటితో ఫాస్ట్గా ప్రెషర్ కుక్కర్లో నేను బిర్యానీ చేశానండి. మెతుకు విరగకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టారంటే మాత్రం బాక్స్ అనేది ఖాళీ అయిపోతుంది అనమాట. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఒక గ్లాస్ అనేది కొలుచుకోవడానికి పెట్టుకున్నాను. అదే గ్లాస్తో నీళ్ళు అనేవి మనం కొలుచుకొని పోసుకోవాలండి. ఒక బియ్యానికి మనం నీళ్ళు అనేది బియ్యాన్ని బట్టి ఉంటుంది. బాస్మతి రైస్కి అయితే ఒకలా, నార్మల్ రైస్కి అయితే ఒకలా ఉంటుంది. ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒకటి ముక్కాలు గ్లాస్ అనేది, ఒక గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ నీళ్ళు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి. నేనైతే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నారంటే బాగుంటుందండి. మీరు బియ్యాన్ని పట్టి కూడా ఒక్కోసారి మీరు కొలతలు అనేవి అటు ఇటు మారుతాయండి. నీళ్ళు అనేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి తగ్గించే వేసుకోవాలి మనము. అలాగే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ వేడెక్కిందండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ముందుగా ఉడికించుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పగిలి మొహం పైన చిందుతుందనమాట ఆయిల్ అనేది. ఇలా చిన్నగా ఆయిల్లో కోడిగుడ్లని జారవిడుచుకోవాలి. వాటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి. త్వరగా మాడిపోతాయన్నమాట. కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. కొంచెం పైన చెక్కు కట్టినట్టుగా ఉంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అయితే. కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే కలర్ చాలా బాగుంటుందండి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల గుడ్లు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసుకుందామండి మనము. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో కాస్తంత ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఇందులో జీడిపప్పులు వేసుకుంటున్నానండి. అవి కాస్తంత వేగనిద్దాము. ఇందులో హోల్ గరం మసాలా తీసుకుంటున్నానండి నేను. మీకు ఉన్నవన్నీ తీసుకోండి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ పువ్వు అన్నీ ఉన్నాయి కదా. మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసేసుకోవచ్చు. అవి కూడా కాస్తంత నూనెలో వేగాయంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. తగినంత సాల్ట్ అనేది వేసుకుందామండి. సాల్ట్ అనేది మీరు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. త్వరగా మగ్గుతాయి కూడా. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి ఫాస్ట్గా. ఇందులో 2-3 పచ్చిమిర్చి చీలికలు అనేది వేసుకొని అవి కూడా వేపుకుందామండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్లు అనేది వేసుకుంటున్నాను. మీరు బిర్యానీ రైస్ అనేది ఎంత తీసుకుంటున్నారో ఆ కొలతకి తగ్గట్టుగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నారంటే బిర్యానీలో చాలా టేస్ట్ వస్తుంది. అది మీ అందరికీ తెలిసిందే. కొంచెం అడుగంటుతూ ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. అలా అడుగంటుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిపోయిందని. ఇక్కడ టమాటాలు తీసుకొని 2-3 టమాటాలు తీసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే కోడిగుడ్లకి గ్రేవీ రాదు కదా. చికెన్కో మటన్కో అయితే గ్రేవీ వస్తుంది బాగా, వీటికి రాదు కాబట్టి మనం టమాటోస్ని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నారంటే గ్రేవీ అనేది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. అలాగే తగినంత కారం వేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా మీరు కారం, ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. బియ్యం కొలతలకి తగ్గట్టుగా మీరు వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి 2 స్పూన్లు అనేది వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఎగ్ బిర్యానీలో మీరు రైతా కలుపుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కోడిగుడ్లు అనేవి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని కలుపుకోవాలండి చిన్నగా. ఎందుకంటే అవి కొంచెం విరిగిపోకుండా, కోడిగుడ్లు అనేవి పలుకులైపోకుండా చిన్నగా కలుపుకోవాలి. గరం మసాలా అనేది కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ స్పైసెస్ వేసాం కదా మనం ఫస్ట్లో, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం వేగిపోయింది కదా, స్పైసెస్ అన్నీ కూడా వీటికి కోడిగుడ్లకి బాగా పట్టుకుంది. ఆ గుడ్లు అనేవి నేను ఇక్కడ ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుంటున్నానండి. గుడ్లు మాత్రమే, గ్రేవీ అనేది అక్కడ అలానే ఉంది. ఇప్పుడు గ్రేవీ ఉంది కదండి ప్రెషర్ కుక్కర్లో, ఆ గ్రేవీలో ఏం చేద్దామంటే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా అండి బాస్మతి రైస్, ఆ నీళ్ళు అనేవి వంపేసుకోవాలన్నమాట. ఎసరు పెట్టేసుకుంటున్నాం అనమాట. ఆ మసాలాలో వేసేసుకుని మీరు నార్మల్ రైస్ అయినా వాడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ నీళ్ళలో మనం
పుదీనా కొత్తిమీర వేసుకున్నారంటే నీళ్ళతో పాటు బాగా మసిలి ఉడికి స్మెల్ వస్తుందన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. పుదీనా కొత్తిమీర మూత పెట్టి ఉడికించుకున్నారంటే మీకు గ్యాస్ అనేది ఆదా అవుతుంది. త్వరగా మసిలిపోతాయి నీళ్ళు, ఆ మసాలా నీళ్ళు అనేవి. ఇప్పుడు ఆ విధంగా మసిలిపోయిన తర్వాత బియ్యం అనేది అంచుల వెంబడి జారవిడ్చుకుంటే మీ పైన పడకుండా ఉంటాయన్నమాట. అలా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఎక్కువ కలిపారంటే మీకు విరిగిపోతుంది అనమాట. ప్రెషర్ కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకే ఒక విజిల్ తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేయాలి. మూత తీసేయారంటే ఆవిరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం రైస్ అనేది పక్కకి అలా అనేసి ఇందాక మనం కోడిగుడ్లు అనేవి పక్కన ఉంచుకున్నాం చూసారా స్టార్టింగ్లో, ఆ గుడ్లు అనేవి అక్కడ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలండి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాల పాటు దమ్ చేయాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అనేది ఉంటుందండి. అలా దమ్ చేయడం వల్ల 4-5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అంతా ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.